నోట్లు పెద్ద చిక్కెత్తిస్తున్నాయి. సామాన్యుడికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. చిల్లర దొరక్క ఉన్న డబ్బులు చెల్లుబాటు కాక జనాలు ఇబ్బందులు పడుతుంటే మోడీ నిర్ణయంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అటు అన్ని పార్టీలతో కలిసి దేశవ్యాప్త ఉద్యమానికి సిద్దమయ్యారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఎన్డీఏకు వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. 500-1000 రూపాయల రద్దుతో సామాన్యుడి నోటుపాట్లు అన్నీ కావు. ఉన్న నోటు చెల్లక చిల్లర దొరక్క అనేక ఇబ్బందులు పడుతున్నారు జనం. పస్తులుండి బారెడు లైన్లలో పడిగాపులు కాసినా బ్యాంకులు ఏటీఎంలలో చిల్లర దొరక్క విలవిల్లాడిపోతున్నారు. నోట్ల మార్పిడితో సామాన్యులు ఇబ్బంది పడుతుంటే మరోవైపు నేతలు మాత్రం సర్కార్ని ముప్పతిప్పలు పెట్టేందుకు ట్రై చేస్తున్నారు. జనాలకు సపోర్ట్ చేస్తూనే కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. ఇక పెద్ద నోట్ల రద్దుపై సంచలన నిర్ణయం తీసుకున్నారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. బ్యాంకులు ఏటీఎంల చుట్టూ తిరిగి సామాన్యుల కష్టాలు స్వయంగా చూసిన దీదీ దేశవ్యాప్త ఉద్యమానికి సిద్ధమయ్యారు. ব্যাংক থেকে আমাকে যতগুলো নোট দিয়েছে সব 500 টাকার নোট দিয়েছে, একটাও তো 100 টাকার নোট দেয়নি, বা একটাও তো 50 টাকার নোট দেয়নি। আমি তো টাকাটা তুলেছি খরচা চালানোর জন্য। তাহলে আজকে আমি একটা দোকানে গিয়ে 500 টাকার মিষ্টি কিনবো, মাকে পুজো দেবো, সেই টাকাটা আমি কোথায় পাবো? আমার মতো এই অবস্থা সবার। কতজনের এই অবস্থা বলুন তো? লজ্জা পাওয়ার কোনো কারণ নেই। আমার কাছে তো 100 টাকার নোট নেই, ব্যাংক দেয়নি। పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులు మధ్యతరగతి ప్రజల్ని మోడీ నడిరోడ్డున నిలబెట్టారని మండిపడింది కాంగ్రెస్. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రతిపక్షాలని దెబ్బకొట్టేందుకు కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేసిందని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. నరేంద్ర మోదీ జీ ఫర్ ఆల్ దిస్ strike on black money should set up a commission of inquiry with reference to all the money that was spent by the BJP before Mr. Modi became Prime Minister, because the kind of money that was spent, which was visually displayed on all television channels, suggested, and I can't say that it is proved, that a lot of black money went into it. నోట్ల రద్దు వెనుక భారీ కుంభకోణం ఉందన్నారు కేజ్రీవాల్. రద్దు విషయం కూడా బీజేపీ నేతలు బడాబాబులకు ముందే తెలుసునని అన్నారు. मैं आज उनसे ये पूछ रहा हूँ कि वो क्या मानते हैं, अंबानी, अडानी, सुभाष चंद्र, बादल, इनके पास काला धन है कि रिक्शे वाला, गृहिणी, व्यापारी, किराने वाला, इनके पास काला धन है? मैं उनसे आज 3 सवाल पूछ रहा हूँ। वो अपने दोस्तों की लिस्ट बताएं जिनको उन्होंने 8 नवंबर के पहले बता दिया था कि और उनका सारा पैसा ठिकाने लगवा दिया था। इस देश के अंदर अमित शाह जी अब उपदेश देंगे ईमानदारी का। There cannot be a bigger irony than that. పెద్ద నోట్లు రద్దు చేయటం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలపై కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలతో కలిసి పోరాట బాట పట్టాలని డీడీ నిర్ణయించారు. సైద్ధాంతికంగా విభేదించే సిపిఎంతో కూడా ఈ పోరాటంలో జతకట్టేందుకు మమత సై అంటున్నారు. వీరందరి సపోర్ట్ తో మోడీ సర్కార్ ని నిలదీసేందుకు ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ప్రధానంగా ఈ నెల 16 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ సెషన్ లో అన్ని పార్టీల సహకారంతో మోడీ సర్కార్ ని ఇరుకును పెట్టాలని భావిస్తున్నారు. మొదటి రోజే రాజ్యసభలో నోట్ల రద్దు అంశాన్ని హైలైట్ చేయాలని దీదీ డిసైడ్ అయ్యారు. దీనికి తగ్గట్లుగానే నోటీస్ కూడా ఇచ్చారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి ఎన్డీఏకు వ్యతిరేకంగా బలమైన ఫ్రంట్ ని ఏర్పాటు చేయాలని మమత భావిస్తున్నారు. అదే లక్ష్యంతో అన్ని పార్టీల్ని ఏకతాటిపైకి నడిపే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.